హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే గుడికి వెళ్తున్నాము. పొద్దున్నే 4:30 కల్లా వెళ్దాం అనుకున్నాము. నైట్ ముచ్చట్లు వేసుకుని పొద్దున్నే లేగలేదు. ఇంక ఇప్పుడు అన్నా పని అయిపోయింది. ఇప్పుడు కూడా 9 అయిందా, 9:30 అయింది. ఇప్పుడైతే బయలుదేరుతున్నాము. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఎప్పుడు వెళ్తానే ఉంటాము. ఎప్పుడైనా వెళ్ళాలి అనిపిస్తే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి ఆ గుడికి ఎక్కువ వెళ్తాము. ఇంకా మేము వెళ్ళేది అక్కడ ఏమేమి చేసాము మొత్తం ఫుల్ వీడియోలు అవన్నీ కంపల్సరీ. ఈరోజు అక్కడ కొంచెం కూర్చుని కొంచెం ప్రశాంతంగా టైం గడిపి వద్దాం అనుకుంటున్నాము. ఇంటి దగ్గర అయినా ఏముంటుంది పెద్ద, అక్కడ బోరింగ్ అయిపోతుంది. మా వాడు చూసారా ఎలా రెడీ అయ్యాడు. కన్నయ్య హాయ్ హాయ్ చెప్పు. హాయ్. అక్కడ ఏందో గజిబిజిగా రెడీ అవుతున్నారు. వీళ్ళు ఏదో చేస్తాని ట్రై చేస్తున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత గైస్ గుడికైతే వచ్చేసాం గైస్. ఇప్పుడు లోపల అవన్నీ చూసుకుని దర్శనం అవి చేసుకున్న తర్వాత వీడియో కంటిన్యూ చేస్తాను. బయటికి రమ్మన్నారు. రీ ఆడికెళ్ళి తింటావు ఇందిరా. కన్నయ్య దా కన్నా. ఏయ్ ఏయ్ కన్నా దా. ఎక్కడ కూర్చుందిరా? గుడి కాడకు వస్తే ఆడకెళ్ళి తింటావు ఏంట్రా కన్నా. దా చేతిలో పోయింది. రా తల్లి తీసుకురా అండి కన్నా. ఇప్పుడైతే దర్శనం అయిపోయింది. ఇప్పుడంటే వీళ్ళు ఎందుకు అనుకున్నా తీసుకొచ్చింది, అసలు ఫిష్ పడతారంట, ఫిషెస్ అందుకని తీసుకొచ్చారంట. పాపం మా అమ్మకి ఇవ్వడానికి డబ్బులు లేవు. మా అమ్మ దగ్గర ఏమో ఫోన్పే లేదంట. నాకు తెలియదమ్మా ఫోన్పే అంటుంది. నా దగ్గర ఏమో డబ్బులు లేవు. ఏం చేద్దాం గాయస్ చెప్పండి. చూతా నీ మీదే. నువ్వేం చేస్తున్నావు లోపల? ఏం చేస్తున్నా? నేను అసలు తీసుకుని బయటికి కూడా రాకూడదు కదా. తీసుకురావచ్చా? నిన్ను తీసుకురావచ్చా చెప్పు. ఎటు పడితే అటు వెళ్ళిపోతున్నావు ఏంటి? వెళ్ళిపోతావా? అన్న రమ్మని దా 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 అని పిలువు. అన్నని పిలువు అన్ననే పిలువు. అరే మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఏందో తీస్తున్నారు. ఇప్పుడు ఏయో ప్రయోగాలు చేస్తున్నారు వీళ్ళు. యారా ఏంటంటే ఇప్పుడు వాడికే ఈత రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఈడికే ఈత రాదు. ఈడొచ్చి ఈడికి ఈత నేర్పిస్తాడంట. ఇద్దరు వేసావా? ఈత వచ్చా? అరే సన్నీ నీకు వచ్చారా ఈత? నీ మొహం బాగుంది. అవును. ఇప్పుడు వీళ్ళు మత్స్యకారులు అంటారు చూసారా, వాళ్ళు వీళ్ళిద్దరు. ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు? ఈ చేపలు పట్టడానికి నిన్న అనంగా వెళ్ళి దొంగలు వాళ్ళు ఏంటిది ఏమంటారు దాన్ని, గేలాలు తీసుకొచ్చారు. మళ్ళా పొద్దున్నే కోడిగుడ్డు ఒకటే, మళ్ళా గోధుమ పిండి అంట కలిపి ముద్దలు చేసి పెడతారంట. ఫిష్కి వచ్చేసి పడిపోతాయి అంట. మళ్ళీ ఇంకేంటిదే ఎర్రలు ఒకటి తీసుకొచ్చారు. ఇదిగోండి కలుపుతున్నారు చూడండి గైస్. కోడిగుడ్డను గోధుమ పిండి రెండు మిక్స్ చేస్తున్నారు. మిక్స్ చేస్తే చేపలు తొందరగా వచ్చి తిని పడిపోతాయి అంట గేలానికి. ఎన్ని చేపలు పడతారో చూద్దాం. నీళ్ళల్లో దింపితేనేమో రోతగా మట్టి అంతా తింటున్నాడు. దింపిపోతేనేమో ఇట్లా ఏడుతున్నాడు. వాళ్ళేమో చేపలు పట్టేది లేదు, పెట్టేది లేదు. దీనికేమో కట్టు లేదు.
పాపం చేపలు పడటానికి ఎంతో ప్రయత్నిస్తున్నారు గాయస్, కానీ అవి తినేసి పారిపోతున్నాయి. వీళ్ళు ఎంత తెలివి గల వాళ్ళు, వీళ్ళ మీద డబల్ రెట్లు తెలివి గల్లగా ఉన్నాయి ఆ చేపలు కూడా. కమ్మగా తిని అటుపాటికి అటు వెళ్ళిపోతా ఉన్నాయి. వీళ్ళేం పాపం చేపలు అని నిన్నటి నుంచి మొత్తం ఎంత ప్లానింగ్లో ఉన్నారో. ఈ పిల్ల ఏమో ఆ మట్టితో పిసుక్కుంటా ఆడుకుంటుంది. పాపం వీళ్ళేమో చేపలు పట్టడానికి ఎంత కష్టపడుతున్నారో. మేమేమో ఇక్కడ గట్టు మీద నుంచుని చూస్తూ ఉండడం, చేపలు ఎన్ని పడతాయో చూసి. ఇప్పుడు వీళ్ళకి ఒక గంట 2 గంటలే ఛాన్సు, ఇంక తర్వాత ఇంక వీళ్ళని ఇంటికి తోలికెళ్ళిపోవటమే. ఈ ఎండలో మనం నుంచోలేము పిల్లల్ని పెట్టుకుని. మనోడికి ఎండ ఏమి లేదు, ఎక్కడ వాటర్లో దింపితే మట్టి తిందామా, ఎక్కడ వాటర్లో ఆడదామా అన్నారు అందే వీడికి, వేరే ఏమి లేదు వీడికి. చూసారా, సైలెంట్ కిల్లర్ లాగా కనిపిస్తాడు, కానీ వీడి దగ్గర వైలెన్స్ బాగా ఉంది కదా కన్నయ్య కదా. అదిగో బురద అవ్వాలి చూతా ఇంటికి వెళ్ళి. నాకు నీకు అసలు తింటున్నాయా వచ్చి తిని వెళ్ళిపోతున్నాయా? అవి మేమెక్కడ అరిచాము, వెళ్ళిపోయారుగా. జల్లేనా, సముద్రం జల్ల ఏ గుచ్చుకునిద్ది జాగ్రత్త. వీళ్ళు కష్టానికి ఒకటి పట్టారు ఇప్పటికి, జాగ్రత్త అది కొట్టిద్ది, మూతి తేలిద్ది. చూసారా ఒక పాపం ఒకటి ఇప్పుడు ఇందాడి నుంచి కష్టపడి ఒకటి తీసారు ఎట్ట కొట్ట. అది జాగ్రత్త. చేపలు పడతాం కూడా వచ్చింది మీకు ఎట్టగొట్ట. మరి ఆ చిన్న కాలువలు వేద్దామా? బయటికి తీసుకెళ్ళి వేయండి, ఏడే కాదు ఆ నీళ్ళు అన్నీ పోతాయేమో. ఓ మాగా నువ్వు ఎలా చేస్తున్నావు అంటే గప్పు చేస్తున్నావు అసలు. అయిపోయింది దాని పని. మేమేమో వాడికి సంబంధించిన అని తెచ్చుకుంటే ఆ పిల్ల లోకంలో ఆ పిల్ల ఉంటుంది. ఆడు పక్కన కూర్చున్నాడు చూసారా, ఆడ లోకంలో ఆడుంటాడు. అసలు ఇప్పుడు ఎవరికి ఎనర్జీ లేదు, అంతా డౌన్ అయిపోయింది. వాళ్ళకి వీక్నెస్ అయిపోయింది. తీసుకెళ్ళింది గాయస్, అగ్గిలో మస్తు ఎంజాయ్ చేసావు కదా. ఎంజాయ్ చేయడం కాదు, ఆ చేపలు పట్టడమేమో కానీ. చేపలు 2 గంటలకు చేప పడింది గాయస్ దెబ్బకి. ఆ చేపలు పట్టడమేమో కానీ ఒక చేపకే మాకు నీరసం వచ్చేసింది. ఆ చేప ఒకటి తీసుకుని ఇంటికి వచ్చేసి దాన్ని అయితే తొట్లేసి నీళ్ళలో పెట్టాము. అది రేపుడికి ఎలా ఉంటుందో ఏమో. ఇదిగోండి మా వాడు మళ్ళీ వచ్చాడు. మా వాడిది అయిపోయింది టైం, ఇంకా విరికెట్ అయితే డౌన్ అయిపోయింది. ఇంక ఇంటికి తీసుకెళ్ళి ఆడికి ఏదో ఒకటి పెట్టి ఇంకా పడుకోబెట్టాలి, లేదంటే పాలు తాగుతానో ఎలాగో పడుకుంటాడే కదా. ఏమైంది పట్టుకోమాగా. ఇప్పుడు ఆమెకి ఏదో కావాలంట. ఆమె అసలు బయటకు వచ్చినప్పుడే అలగటం స్టార్ట్ చేసిద్ది, ఎందుకు అలిగిద్దో తెలీదు, అలుగుతానే ఉంటది. కానీ ఏంటయ్యా చెప్పు. నేనేం అరిచాను? సరే ఆగు, 2 గంటలకి ఎన్ని చేపలు పడినాయి అంటే మీరు అరుస్తూ ఉంటే ఎందుకు వస్తాయి? ఒక చేపలకి ఎందుకు వినపడదు? చేపలకి వినపడిద్దా? చేపలు పెట్టేటప్పుడు సైలెంట్గా ఉండాలి. చెప్పండి కాయ వీళ్ళకి వేస్ట్, తెలీదు పెట్టదు. అమ్మ కూతురు ఇద్దరు లోడలోడ వాగుతున్నారు. చేపలు ఇంకా ఆడ పడతాయి, ఒకటి పడింది అంత. మళ్ళీ ఒకటే గైస్ పడింది, అది కూడా వీడియో తెస్తున్నాం కదా. పరువు పోయిద్దని అది ఒకటి కూడా పడినట్టుంది. మా పరువు నిలబెట్టడానికి పడింది. అది వీళ్ళతో ఇలాగే ఉండిద్ది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. బాయ్ బాయ్.